ఈరోజు మన టాపిక్ చాలా మందికి కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. మనం ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ధ్యానం లాంటివి. మనలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు. అదే మరీ ఎక్కువగా ట్రై చేయడం. అవును. శాంతిగా ఉండటానికి మనం ఎంత ఎక్కువగా కష్టపడితే ఆ శాంతి మన నుండి అంత దూరంగా పారిపోతుంది. ఇది చాలా విచిత్రమైన వైరుధ్యం కదా. ఖచ్చితంగా. ఇది కేవలం ధ్యానానికి మాత్రమే పరిమితం కాదు. ఇదొక రకంగా మానవ నైజం. మనం దేన్నైనా సాధించాలంటే దానికోసం తీవ్రంగా శ్రమించాలి, కష్టపడాలి అని మనకు చిన్నప్పట్నుండి నేర్పిస్తారు. స్కూల్లో, పనిలో. అది పనికొస్తుంది కూడా. నిజమే. కాని ధ్యానంలాంటి అంతర్గత విషయాలకొచ్చేసరికి అదే సూత్రం రివర్స్లో పనిచేస్తుంది. ఈరోజు మనం చర్చించబోయే అంశమిదే. అంకితభావంతో చేసే ప్రయత్నానికి, ఒత్తిడితో కూడిన శ్రమకు మధ్య ఉన్న తేడా ఏమిటి? సరే, అయితే ఆ ప్రారంభకుడు దగ్గర నుండి మొదలు పెడదాం. ఈ సోర్స్లో వాడిన ఒక పదం నాకు భలేగా నచ్చింది. ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళు భయంకరంగా, చాలా గంభీరంగా మరియు నిశ్శబ్దంగా కూర్చుంటారట. అవును. ఆ ఆ వర్ణన వింటుంటేనే నాకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు, ముఖంలో చిరునవ్వు లేకుండా బిగుసుకుపోయి. ఎందుకిలా? ఎందుకంటే వాళ్ల మనసులో కొన్ని అంచనాలుంటాయి. చాలా పెద్ద అంచనాలు. ఎవరో చెప్పిన మాటలు విని లేదా పుస్తకాల్లో చదివి ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది, మనసు ఖాళీ అయిపోతుంది అని ఊహించుకుంటారు. గొప్ప అనుభూతులు కలుగుతాయని. అవును. కది వాళ్లకు ఆ మార్గం ఎలా ఉంటుందో, ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలీదు. మొదటి రోజు కూర్చోగానే వాళ్లు ఊహించుకున్న ఆ అద్భుతమైన ఫలితం రాదు. మనసు ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడు మొదలవుతుంది అసలు యుద్ధం. అంటే, అయ్యో నా మనసు ఆగట్లేదు, నేను ఫెయిల్ అవుతున్నాను అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. కరెక్ట్. ఇది నిద్రపోవడానికి ప్రయత్నించడం లాంటిదే కదా. నేను నిద్రపోవాలి అని ఎంత ఎక్కువగా అనుకుంటే నిద్ర అంత దూరంగా పారిపోతుంది. ఇక్కడ కూడా అంతేనా? ఖచ్చితంగా. పర్ఫెక్ట్ అనాలజీ అది. శాంతిని బలవంతంగా పట్టుకోలేం. ప్రారంభకులు చేసే పొరపాటు అదే. వాళ్లు తమ మనసుతో పోరాడుతారు. ప్రతి ఆలోచనను శత్రువులా చూస్తారు. ఈ ఆలోచన రాకూడదు, దీన్ని ఆపాలి అని. అవును. ఈ సోర్స్ చెప్పినట్టు ఈ ప్రయత్నంలో వాళ్లకు చెమటలు పడతాయి. ఈ ఉద్రిక్తతే ధ్యానానికి పూర్తి వ్యతిరేకం. అసలు సమస్య ఆలోచనలు కాదు, వాటిని ఆపాలని చేసే ప్రయత్నంలోనే ఉంది. చివరికి ఏమవుతుంది? వాళ్ళు నిరాశ చెంది, ఈ ధ్యానమంత గొప్పదేమీ కాదు, నా వల్ల కావట్లేదు అని మానేస్తారు. అంటే వాళ్ళు ధ్యానాన్ని ఒక పరీక్షలో చూస్తున్నారు. ఒక పరీక్షలా? నిజం. పాస్ అవ్వాలని కష్టపడతారు. కాని ధ్యానమొక పరీక్ష కాదు, అదొక అన్వేషణ. వాళ్లు ధ్యానం గురించి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే నేర్చుకోవచ్చనే ప్రాథమిక విషయాన్ని గ్రహించరు. ప్రత్యక్ష అనుభవం లేకుండా దాని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా అది కేవలం సమాచారమే. ఓకే, ఇది ప్రారంభకుల కథ. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. అనుభవజ్ఞులైన సాధకులు ఎలా ఉంటారో. ఈ సోర్స్ వాళ్ల గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు గంభీరంగా కాకుండా చాలా ఉల్లాసంగా, తేలికగా ఉంటారట. వాళ్లలో నిజమైన హాస్యభావన ఉంటుందట. ఇదే నాకు కొంచెం వింతగా అనిపిస్తోంది. ధ్యానమనేది ఒక సీరియస్ సాధన కదా. ఆధ్యాత్మిక మార్గంలో హాస్యానికి చోటెక్కడ ఉంది? మంచి ప్రశ్న. ఇక్కడ హాస్యం అంటే జోకులు వేసి నవ్వడం కాదు. ఇది ఒక లోతైన అంగీకారం నుండి పుట్టే తేలికైన మనస్థితి. ఒక అనుభవజ్ఞుడికి తన మనసు యొక్క స్వభావం తెలుసు. అది అప్పుడప్పుడు దారి తప్పుతుందని, పిచ్చి ఆలోచనలు చేస్తోందని వాళ్లకు తెలుసు. ప్రారంభకుడు తన మనసు దారి తప్పగానే దాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా చూస్తాడు. ఛా, మళ్ళీ ఆలోచిస్తున్నాను అని తిట్టుకుంటాడు. కాని అనుభవజ్ఞుడలా చేయడా? చెయ్యడు. అతను తన మనసు దారి తప్పగానే దాన్ని ఒక చిన్న పిల్లాడు అల్లరి చేసినట్టుగా చూస్తాడు. ఓహ్, మళ్ళీ వెళ్ళిపోయావా? సరే, నెమ్మదిగా తిరిగిరా అని దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకొస్తాడు. అంటే తనని తాను జడ్జ్ చేసుకోడనమాట. చేసుకోడు. తనలోని అసంపూర్ణతలను, తన మనస్సు యొక్క చంచలత్వాన్ని చూసి నవ్వుకోగలడు. ఆ నవ్వులో స్వీయ నింద ఉండదు, కరుణ, అంగీకారముంటాయి. చంచలమైన మనస్సు ఓడించాల్సిన శత్రులు కాదు, అది మానవునిగా ఉండడంలో ఒక ఫన్నీ, ఊహించదగిన భాగం అని వాళ్లకు తెలుసు. అంటే ఆ గంభీరత్వం స్థానంలో ఈ తేలిక వస్తుందన్నమాట. ప్రారంభకుడి శ్రమ అనుభవజ్ఞుడి ప్రయత్నంగా హారుతుంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. శ్రమలో ఒత్తిడి, పోరాటముంటాయి. ప్రయత్నంలో స్థిరత్వముంటుంది. అవును. వారి లక్ష్యం ఫలితాలు సాధించడం కాదు. ధ్యానమంటే ఏమిటో ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకోవడమే వారి ఉద్దేశ్యం. అందుకే వారు ప్రక్రియను ఆస్వాదించగలరు.
తేడా అంతా దృక్పథంలోనే ఉంది. పోరాటం నుండి ప్రవాహానికి మారటం. అయితే ఈ కష్టపడి ప్రయత్నించడం అనే పద్ధతి అసలు ఎందుకు విఫలమవుతుంది? కేవలం ఉద్రిక్తత పెంచుతుంది అనడం కాకుండా దీని వెనుక ఇంకా లోతైన కారణాలేమైనా ఉన్నాయా? సోర్స్ ప్రకారం ఈ తీవ్రమైన ప్రయత్నం నిజానికి అహం యొక్క ఒక రూపమని ఉంది. అది కొంచెం లోతైన విషయంగా అనిపిస్తోంది. దాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. నేను ఇప్పుడున్నట్టుగా సరిగ్గా లేను, నేను మారాలి అని మనకు మనం చెప్పుకున్నప్పుడు దానిలో ఒక రకమైన స్వీయ తిరస్కరణ ఉంటుంది. మనల్ని మనం ఒప్పుకోకపోవడం. అవును. ఈ ఆలోచించే మనసు చెడ్డది, నాకు ప్రశాంతమైన మనసు కావాలి అని మనం పోరాడుతున్నామంటే మనం మనలో ఒక భాగాన్ని ద్వేషిస్తున్నట్టే. ధ్యానం యొక్క పునాది స్వీయ అంగీకారం. మనల్ని మనం తిరస్కరించుకుంటూ మనతో మనం యుద్ధం చేస్తూ ఉంటే ప్రశాంతతెలా వస్తుంది? నిజమే. మనసు ఒక పిడిగిళ్లా బిగుసుకునుంటే అది దేన్ని స్వీకరించలేదు. కరెక్ట్. ప్రశాంతతను బలవంతంగా గ్రహించలేం. దానికోసం మనస్సు తెరిచి ఉండాలి. ఆ బిగుసుకుపోయిన ప్రయత్నం ఆ తలుపులను మూసేస్తుంది. ఇక రెండో కారణం యాంత్రిక ప్రయత్నం అనుంది. అంటే మెకానికల్గా చేయడం. ఇది కూడా చాలామంది చేసే పొరపాటే కదా, ఒక నియమాన్ని గుడ్డిగా పాటించడం. అవును, నేను ఖచ్చితంగా పద్మాసనంలోనే కూర్చోవాలి, నా శ్వాసను ఇలాగే గమనించాలి అని నియమాలను పట్టుకుని వేలాడినప్పుడు మనం ఆ ప్రక్రియలో ఉన్న జీవాన్ని కోల్పోతాం. మనమొక రోబోలా మారతాము. ఆ సమయంలో మన శరీరంలో, మనస్సులో నిజంగా ఏమి జరుగుతోందో గమనించడం మర్చిపోతాం. జాగరూకత లేదా అవేర్నెస్ అనేది యాంత్రికంగా ఉండదు, అది ప్రతిక్షణం కొత్తగా ఉంటుంది. ఇక మూడో, బహుశా అతి ముఖ్యమైన కారణం భవిష్యత్తు మీద దృష్టి పెట్టడం. నేను ఇలా కష్టపడి ధ్యానం చేస్తే నాకు భవిష్యత్తులో శాంతి లభిస్తుంది లేదా నాకు జ్ఞానోదయం అవుతుంది అని ఆశించడం. సరిగ్గా. శ్రమ ఎప్పుడూ భవిష్యత్లో వచ్చే బహుమతి గురించి ఆలోచిస్తోంది. కాని ధ్యానం కేవలం వర్తమానానికి సంబంధించింది. ఈ క్షణం, ఈ శ్వాస. మీరు భవిష్యత్తు ఫలితం కోసం ఎదురుచూస్తున్నంతకాలం మీరు వర్తమానాన్ని కోల్పోతారు. అవును, అసలైన ధ్యానం జరగాల్సింది ఇక్కడే, ఈ క్షణంలోనే. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడిపితే వర్తమానం ఎప్పుడూ చేజారిపోతూనే ఉంటుంది. ఓకే, ఈ థియరీ అంతా బావుంది. సమస్య ఏంటో అర్థమైంది. కానీ ఆ గంభీరమైన మరియు నిశ్శబ్దమైన దశలో చిక్కుకుపోయిన నాలాంటి వాళ్లకి రేపట్నుండి ఆచరణలో పెట్టడానికి ఏవైనా సింపుల్ టిప్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆ టిప్స్ ఫాలో అవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నించే ప్రమాదం ఉంది కదా. నిజమే. అందుకే ఈ సోర్స్లో చెప్పిన సలహాలు చాలా సరళంగా ఉన్నాయి. అవి నియమాలు కావు, కేవలం మన దృక్పథాన్ని మార్చుకోవడానికి సూచనలు. మొదటిది చాలా సింపుల్గా అనిపించవచ్చు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ముఖంపై ఒక తేలికపాటి చిరునవ్వును ఉంచుకోవడం. చిరునవ్వుతో ఉండటమా? అది కొంచెం కృత్రిమంగా, సిల్లీగా అనిపించదా? మనసులో గందరగోళం నడుస్తుంటే బలవంతంగా ఎలా నవ్వాలి? బలవంతంగా పళ్ళు బయటపెట్టి నవ్వమని కాదు. చాలా బుద్ధ విగ్రహాలు ఒక తేలికపాటి ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండటానికి ఒక కారణం ఉంది. అదొక సంకేతం. మన ముఖ కవళికలకు, మన నాడీ వ్యవస్థకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. మనం ముఖాన్ని గంభీరంగా బిగుసుకుని పెడితే మన మెదడుకు ఇక్కడేదో ప్రమాదముంది అనే సంకేతం వెళ్తుంది. ఓ అదే మనం పెదవుల చివర ఒక చిన్న చిరునవ్వును ఉంచితే అదే మన నాడీ వ్యవస్థకు అంతా బాగానే ఉంది, రిలాక్స్గా ఉండు అనే సంకేతాన్ని పంపుతుంది. ఆ శారీరక మార్పు మనసులోని ఉద్రిక్తతను సహజంగా తగ్గిస్తుంది. ఓకే, ఇది ఆసక్తికరంగా ఉంది. ప్రయత్నించొచ్చు. ఇక రెండో సలహా కొలమానాన్ని వదిలేయడం. అంటే ఒక సెషన్ ఎంత మంచిగా జరిగిందని కొలవడం ఆపాలి. కాని మనం కొలవకపోతే మనం పురోగతి సాధిస్తున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పురోగతి అంటే ఏమిటి? ప్రతి సెషన్లోనూ ప్రశాంతంగా ఉండటమా? అది అసాధ్యం. జీవితంలోలాగే ధ్యానంలో కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా, కొన్ని రోజులు గందరగోళంగా ఉంటాయి. అసలైన విజయం ఫలితంలో లేదు, ప్రయత్నంలో ఉంది. మీరు ఆ 10 నిమిషాలు కూర్చున్నారా లేదా, అదే విజయం. ఓకే, అంటే ఆ రోజు మనసు ఎంత అల్లరి చేసినా మనం కూర్చున్నాం చూసారా, అదే ముఖ్యమన్నమాట. అవును. ఇలా చేయడం వల్ల మన దృష్టి ఫలితం నుండి ప్రక్రియ వైపు మారుతుంది. ప్రతి సెషన్ నుండి ఏదో ఒకటి పొందాలి అనే ఒత్తిడి నుండి ఇది మనల్ని విముక్తి చేస్తుంది. నాకు బాగా నచ్చింది. సరేలే పద్ధతి, కానీ ఇది చెప్పినంత సులభం కాదేమో. మనసు 100 సార్లు దారి తప్పినప్పుడు విసుగు రాకుండా ఉండటం చాలా కష్టం గదా. చాలా మంచి పాయింట్ అడిగారు. సరేలే పద్ధతి అంటే విసుగు రాకూడదని కాదు. విసుగు వస్తుంది, నిరాశ కలుగుతుంది, అది సహజం. అవును. పాయింట్ ఏమిటంటే
ఆ విసుగు వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామనేది. సాధారణంగా మనసు దారి తప్పగానే మనం మనని తిట్టుకుంటాం. ఛా, నేను సరిగ్గా చెయ్యట్లేదు అని ఒక నెగటివ్ సైకిల్ మొదలవుతుంది. కరెక్ట్. ఈ సరేలే పద్ధతి ఆ సైకిల్ను బ్రేక్ చేస్తుంది. మనసు దారి తప్పగానే దాన్ని గమనించి, అయ్యో మళ్ళీ వెళ్ళిపోయింది, సరేలే అని ఒక స్నేహితుడిలా అనుకుని సున్నితంగా దాన్ని శ్వాసమీదకు తీసుకురావాలి. మొదట్లో కష్టంగానే ఉంటుంది. అవును. కాని ప్రతిసారి ఇలా చేయడం ద్వారా మనం స్వీయ విమర్శకు బదులుగా స్వీయ కరుణను ప్రాక్టీస్ చేస్తాం. అది ఒక కండరాన్ని నిర్మించినట్టే. కాలక్రమేణా అది మన సహజ స్వభావంగా మారుతుంది. ఇక చివరిది ప్రక్రియపై నమ్మకం. సోర్స్ నుండి ఒక అద్భుతమైన వాక్యం. ధ్యానమే భవిష్యత్తును చూసుకుంటుంది. మన పని కేవలం తదుపరి శ్వాసపై దృష్టి పెట్టడం మాత్రమే. ఇది కొంచెం గుడ్డి నమ్మకంలా అనిపించదా? దాన్ని గుడ్డి నమ్మకం అనలేం. అది ఒక రకమైన తెలివైన నమ్మకం. ఒక రైతు విత్తనం నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తాడు. అతను ప్రతిరోజూ ఆ విత్తనాన్ని బయటకు తీసి నువ్వు పెరుగుతున్నావా అని చూడడు కదా. చూడడు. అలా చేస్తే ఆ మొక్క చచ్చిపోతుంది. అవును, అతను సరైన వాతావరణాన్ని సృష్టించి ప్రక్రియను నమ్ముతాడు. ధ్యానం కూడా అంతే. మన పని ప్రతిరోజూ కూర్చుని మనసును సున్నితంగా గమనిస్తూ సరైన వాతావరణాన్ని సృష్టించడం. ఫలితాలు వాటికవే వస్తాయి. మన పని వర్తమానంలో ఉండటం. భవిష్యత్తును ప్రక్రియయే చూసుకుంటుంది. అద్భుతంగా చెప్పారు. మనం ఎక్కడ మొదలుపెట్టామో చూస్తే, శాంతి కోసం అతిగా ప్రయత్నించే వైరుధ్యంతో, అక్కడి నుండి గంభీరంగా ఉండే ప్రారంభకుడికి, ఉల్లాసంగా ఉండే నిపుణుడికి మధ్యున్న తేడాను చూశాము. చిరునవ్వుతో ఉండటం, సరేలే అనుకోవటం వంటి కొన్ని ఆచరణాత్మక మార్గాలను తెలుసుకున్నాము. చివరిగా సోర్స్లోని ఆ రూపకం నాకు బాగా గుర్తుండిపోతుంది. ధ్యానమనేది సంకల్పశక్తితో ఎక్కాల్సిన పర్వతం కాదు. అది సహజంగా పెరిగే తోటలాంటిది. అవును, ఓర్పు మరియు సరైన వాతావరణాన్ని అందించినప్పుడు. అవును. ఈ సోర్సెస్ అన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుందనే దానిపై దృష్టి పెట్టాయి. కాని ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. ఈ ప్రయత్నం లేని ప్రయత్నం లేదా విశ్రాంతితో కూడిన ఏకాగ్రత అనే సూత్రం మనం కష్టపడి పోరాడే జీవితంలోని ఇతర రంగాలకు కూడా వర్తిస్తుందా? మంచి ప్రశ్న. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఒక క్లిష్టమైన సంబంధాన్ని నెరపడం, లేదా మీరు చెప్పినట్టు నిద్రపోవడానికి ప్రయత్నించడం గురించి ఆలోచించండి. బహుశా జీవితంలో కొన్నిసార్లు మనం వెతుకుతున్నది కనుగొనడానికి మనం చేయాల్సింది ఇంకా గట్టిగా పోరాడటం కాదు, ఆ పోరాటాన్ని వదిలేయడమేనేమో. ఇది మన శ్రోతలు ఆలోచించడానికి ఒక మంచి అంశం.